మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే నమః. వేదిక్ నాలెడ్జ్ హనీ ట్రాప్స్ గురించి ఏం చెప్పిందండి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ వేదిక్ నాలెడ్జ్ కాదు, మనకి విచక్షణ అనేటువంటిది మొత్తం కూడా మనకి చాణక్యుడు నేర్పించాడు. ఎవరితో ఎక్కడ ఎలా ఉండాలి, వ్యక్తి యొక్క గుణగణాన్ని బట్టి, వ్యక్తి యొక్క క్యారెక్టరైజ్ నడవడికను బట్టి, వ్యక్తి యొక్క చూపుని బట్టి, మాటను బట్టి, నడవడికను బట్టి ఆ వ్యక్తితో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి, మనం ఎలా ప్రవర్తించాలని చెప్పి చాణక్యుడు చెప్పాడు. దానికి చాణక్య నీతి సూత్రాలు చెప్తారు. ఇది ఫస్ట్ వ్యక్తిని మనం చాలా అబ్జర్వేషన్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. అంటే నా దగ్గరికి చాలామంది క్లయింట్స్ వస్తారు ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఏదో మీరు ఉన్నారే వాటి మీద. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ది అది కూడా హనీ ట్రాపే. ఇట్లా చాలామంది ప్రభుత్వంలో పనిచేసేవాళ్ళు, ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి మాటని. ఎందుకోసమంటే ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే అధికారం ఎక్కువగా ఉంటుందో, ఎవరైతే పేరు ప్రతిష్టలు ఎక్కువ ఉంటాయో వాళ్ళని ఏం చేస్తారు అంటే ట్రాప్ చేస్తారు. ట్రాప్ చేసి వాళ్ళు ఎంత పెద్ద హోదాలో ఉన్నా సరే వాళ్ళకి ఫస్ట్ ట్రాప్ చేసి వాళ్ళ నుంచి ఎంత రాబట్టాలో విషయాలు కొంత మొత్తం రాబట్టాక ఇంకా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా డబ్బులు ఇవ్వు, లేకపోతే నీ చరిత్ర బయట పెడతా, నీ గురించి ఇది చేస్తా. ఎట్లాగూ మన అందరు రెడీ ఉంటారు. అసలు ఏది నిజం ఏది అబద్ధం అనవసరం లేదు. న్యూస్ రాగానే టక్ 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 వేసేసుకోవాలి. ఎందుకోసమంటే సెలబ్రిటీస్ కదా. అవును. సో అట్లా చాలామంది నా దగ్గరికి ఐఏఎస్లు కొంతమంది వచ్చారు, ఐపీఎస్లు కూడా కొంతమంది వచ్చారు. బాధపడతారు వాళ్ళు, ఏం బయటకు చెప్పుకోలేం గురుగారు ఇది. ఎందుకోసమంటే బయటకు చెప్పుకుంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక పోలీస్ ఆఫీసరే అనుకుందాం, హనీ ట్రాప్ గురవుతారు. హనీ ట్రాప్ గురవుతే నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి నువ్వే ట్రాప్కి గురైతే కామన్ మ్యాన్ ఎట్లా అని అంటారని ఎవరికి చెప్పుకోలేరు. ఇది లోపల పడి బాధపడతా ఉంటారు. ఏమనంటే మీ వీడియోలు బయట పెడతాం, నీ వాయిస్ బయట పెడతాం, ఇవి చేస్తామని చెప్పి అందరినీ బాధ పెట్టేవాళ్ళు. అందుకోసమనే ఇప్పుడు ఒకటి నాకు వచ్చింది. ఒక వ్యక్తి, ఆయన మంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయనతో కొంచెం వగలాడొకటి వచ్చింది, వాళ్ళ ఆఫీస్కి వచ్చింది, పరిచయం చేసుకుంది. ఏదో కొంచెం మాట్లాడుతూ ఆయన వీక్నెస్ తెలుసుకున్నట్టుగా ట్రై చేసి, తన వీక్నెస్ ఇది అని చెప్పి ట్రై చేసి ఆఫర్ చేయడం చేసి, వీడియో కెమెరాలు అంటే హిడెన్ కెమెరాలు అన్నీ పెట్టేసి చేయాల్సిన రికార్డింగ్ అంతా చేసి, అంటే కైండ్ ఆఫ్ ఒక గేమ్ అన్నమాట ఇది. పాపం ఆయన నా దగ్గర ఏడుస్తూ చెప్పుకున్నాడు. కానీ ఆమె ఏంటంటే సరే కానీ నాకు ఇట్లా మామూలుగా ఇంట్రెస్ట్ లేదు అని, అదేదో సినిమా ఉంది కదా, నాకు గుర్తొస్తలేదు అది సినిమా, అమ్మా నాన్న తమిళ అమ్మాయి సినిమాలో ఆమె చెప్తే చూడు, నేను ఒక క్యారెక్టర్కి వెళ్ళిపోతాను, నువ్వు ఒక క్యారెక్టర్కి వెళ్ళని. అట్లా మొత్తం ట్రాప్ చేసాక ఒకరోజు అసలు ఈ రేపు ఎట్లా చేస్తారు, ఒకసారి మనం ట్రయల్ చేద్దామా, నేను వద్దు అంటాను మీరు చెయ్యండి, ఎట్లా చేద్దాం ట్రయల్ చేద్దాం అని చెప్పి వేసిందట. తర్వాత మొత్తం వీడియో రికార్డ్ చేసి నువ్వు నన్ను రేప్ చేసావు, నీ మీద కేసు పెడతానని చెప్పి ఆయన దగ్గర దాదాపు ₹1.5 కోటి ఆగేసింది. ఇప్పటికీ ఆయన థ్రెట్టే, ఇంకా డబ్బులు ఎంత తీసుకున్నా ఒరిజినల్ కాపీ ఇచ్చిందో తెలియదు, డూప్లికేట్ పెట్టుకుందో తెలియదు, ఇప్పటికీ థ్రెట్టింగ్. సో ఇట్లాంటి ట్రాపులు జరుగుతాయి. ఈ కాలం మొత్తం కూడా డిజిటలైజేషన్ కాలం అంతా ఏంటి, డిజిటలైజేషన్ కాదు. సో ఈ డిజిటల్ కాలంలో మీరు మీ వాయిస్ని కూడా ఇంటిమేట్ చేస్తారు. కాబట్టి చాణక్యుడు దీని గురించి ఏం చెప్పాడో జాగ్రత్త చెప్తాను, మీరందరూ కూడా ఇది వినండి. మీ జీవితంలో అట్లాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అబ్బాయిలు, అందులోనూ హయ్యర్ పొజిషన్లో ఉన్నటువంటి వారు. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే చాణక్యుడు ఏం చెప్తాడు అంటే, మనం పసిగట్టాల్సింది ఏంటంటే, మన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళ నడవడిక చూడాలి. వాళ్ళ నడవడిక టింగులాడీలు వంగలాడీలు నుండి ఎక్కువగా మేకప్ చేసుకుంటూ, ఐ కాంటాక్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్త్రీ ఎప్పుడు కూడా డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఇవ్వదు. ఓకే, ఎవరు ఉత్తమ జాతి స్త్రీలు ఎప్పుడు కూడా డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఇవ్వరు. ఇది ఉత్తమ జాతి స్త్రీ లక్షణాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు ఐ కాంటాక్ట్ ఇవ్వరు. ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, పుస్తకం మాట్లాడుతున్నో లేకపోతే ఇట్లా కాసేపు చూసి మళ్ళీ ఇలా అని మాట్లాడతారు. డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఇవ్వరు, అదొకటి. రెండవది, ఎక్స్పోజ్ ఎక్కువ చేయరు. ఉత్తమ జాతి స్త్రీలు ఎక్స్పోజ్ చేయరు. కానీ అలాంటిది కొంతమంది జాతి స్త్రీలు కూడా ఉన్నారు, అతిగా పూర్తిగా దాచిపెట్టేది, అతిగా చూపించేది. ఈ రెండు అతి చేసేవాళ్ళని నమ్మకూడదు. నాకు తెలిసి ఒక లేడీ ఉంది, ఒక ట్రాప్ లేడీ. ఆమె గవర్నమెంట్ టీచర్ కూడా. ట్రాప్ ఎట్లా చేసింది అని అంటే, ఎప్పుడు చూడు కొంగి ఇడదాకా వేసుకుంటుంది, పూర్తిగా వేసుకుంటుంది. ఆమె తీరా చూస్తే ఒక అద్భుతమైన వ్యక్తిలాగా, ఒక గౌరవనీయమైన వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట.
కానీ ఆమె భర్తను వదిలేసి ఈ డివోషనల్ ఆర్గనైజేషన్లో పనిచేసి ఒక డాక్టర్ని ట్రాప్ చేసి ఆ డాక్టర్ దగ్గర ఉండే ఆస్తంతా కూడా లాగేసుకుంది. ఆ లాగేసుకొని తన కూతుర్ని కూడా ఎర్రేసింది, కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసింది. ఆ తర్వాత కూతుర్ని రేప్ చేశావని చెప్పి కేసు పెడతాను అని చెప్పి ఆ డాక్టర్ దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకున్నారు. 2 కోట్ల రూపాయలు తీసుకొని తన 3 కూతుర్లను సెటిల్ చేసింది. ఆవిడని మళ్ళీ తన పెద్ద కూతుర్ని మళ్ళీ ఇంకోళ్ళకి ఎరేద్దామని చెప్పి ఎరేస్తే ఆయన ఇవన్నీ నేను భయపడను, నువ్వు మీడియాకి వెళ్తావో దేనికి వెళ్తావో ఏమన్నా చేసుకో, నేను దేనికి భయపడను అని చెప్పేసానంటే ఆయన్ని కూడా మీడియాకి వేశారు. కాకపోతే ఆ వ్యక్తికి ఏం ఒరగలే. కాబట్టి మీకు చెప్తున్నా వినండి, ఇట్లాగే భయపడతారు, మీడియాకి వెళ్తాము అది చేస్తాం ఇది చేస్తూ ఉంటారు. దేనికి భయపడకండి. ఎందుకోసం అంటే నీ దగ్గర టాలెంట్ ఉంది, నీ దగ్గర వర్త్ ఉంది, నువ్వు తప్పు చేయలేదు అని నీకు నమ్మకం ఉన్నన్ని రోజులు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ఎక్కువగా ప్రదర్శించేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే అతివాచాలత్వం. ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో, అతివాచాలత్వం అంటే సందర్భము లేకుండానే ఎక్కువగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని ఇప్పుడు మనం దూరం పెట్టాలి. అతివాచాలత్వం ఉన్న వాళ్ళతోటి స్నేహం చేయకూడదు. అది కాకుండా పరనింద ఎప్పుడైతే చేస్తూ మాటలు ఎక్కువగా మాట్లాడతారు అంటే ఇక్కడ కూర్చుంటారు, వేరే వాళ్ళ గురించి నిందిస్తూ మాట్లాడతారు. అంటే వాళ్ళకి టైంకి ఏ టాపిక్లు దొరకవు, పరనింద చేయడం మాత్రమే టాపిక్ దొరుకుతుంది. వాడలా చేశాడు వీడలా చేశాడు అని చెప్పి పరనింద చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా దూరం పెట్టండి. ఇంకొకళ్ళు నిన్ను బెదిరిస్తారు కానీ నీకు డైరెక్ట్గా చెప్పరు, ఒక సీన్ క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు మీతోటి కలిసి ఉన్నారు, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలి కానీ మీకు చెప్పరు. ఎవరో ఫ్రెండ్కి ఇలా జరిగింది, వాడిని తొక్కలో లోపలైపిచ్చేసాను ఇది చేశాను అని కథలు అల్లుతారు. అంటే సేమ్ సిచ్యువేషన్ నీకు కూడా జరగబోతుంది అనేటట్టుగా క్రియేషన్ చేస్తారు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఎట్లా మాట్లాడుతున్నారు అంటే థర్డ్ పర్సన్ని పెట్టుకొని సెకండ్ పర్సన్ తోటి మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళని కూడా దూరం పెట్టాలి. వీళ్ళని ఏమంటారు అంటే వైదూష్యకులు అంటారు. సో వీళ్ళని కూడా దూరం పెట్టాలంటారు. అతి వాచాలత్వం ఉన్న వాళ్ళని దూరం పెట్టాలంటారు. తరువాత ఎవరైతే గనక అతి భోజనం చేస్తారు, విపరీతమైన భోజనం ఎవరైతే చేస్తారు, భోజనాలు చేసేటప్పుడు అతి భోజనం చేస్తారో వాళ్ళని కూడా దూరం పెట్టాలని శాస్త్రం చెప్తుంది. అతి భోజనము, అతి వాచాలత్వము, అతిగా ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు, అతిగా అలంకరించుకునేటువంటి వాళ్ళు, అతిగా నిందించేటువంటి వాళ్ళు, ఎప్పుడు పరుల వైపులో ఎక్కువగా మైనస్ పాయింట్స్ చూసేటువంటి వాళ్ళు, అండ్ అతిగా పొగిడేటువంటి వాళ్ళు. అంటే థియేటర్ మాట్లాడుతూ అసలు సందర్భం ఉండదు, ఉండదు, పొగడమే పని. మీరు గ్రేట్ అండి, మీరు తోపండి అని చెప్పడము, అండ్ సందర్భము లేకుండా శరీరాన్ని టచ్ చేయడం. ఇవి గనక జరిగాయి అనుకోండి, మీరు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే. వితౌట్ ఎనీ వన్ వర్డ్, ఒక వర్డ్ లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళతో మీరు స్నేహం కట్ చేయాలి. ఈ 7 లక్షణాలు దుర్లక్షణాలు అంటారు. ఈ 7 లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులకి మనం దూరంగా ఉంటేనే మన జీవితం బాగుంటుంది. చాణక్యనీతి చెప్తుంది. ఇంకోటి కూడా ప్రజెంట్ జనరేషన్కి చెప్తున్నా వినండి. ప్రజెంట్ మూమెంట్లో మీ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయని చెప్పేసి ఎవరితోటి పడితే వాళ్ళతోటి వీడియో కాల్ ఆఫర్ చేయడము ఎట్టి పరిస్థితి చేయకండి. ఎందుకోసమంటే ప్రతి ఒక్కళ్ళకి స్క్రీన్ రికార్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు వాళ్ళేం రికార్డ్ చేసుకుంటారులే అనుకుంటచ్చు. ఒక్కసారి స్క్రీన్ రికార్డర్లో పడిపోయారా మీ జీవితంలో ఇంకా మీరు పరువు అనేటువంటి దాని గురించి మర్చిపోవాలి ఇంకా జీవితంలో. బికాస్ మీ పరువు తీసేయడమే వాళ్ళ పని ఉంటుంది, జీవితాంతం లాగుతూనే ఉంటారు. నాకు తెలిసైతే మీ స్మార్ట్ ఫోన్కి అంటే ముఖ్యంగా స్త్రీలు, అదేవిధంగా పెద్ద పెద్ద హయ్యర్ కేపబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ చిన్న స్టిక్కర్ పెట్టేసుకోండి. మీ ఫ్రంట్ కెమెరాకి స్టిక్కర్ పెట్టుకోండి. అవసరం లేనప్పుడు తీసేయండి, అవసరం ఉన్నప్పుడు మాత్రమే తీసి మీ సెల్ఫీలు తీసుకునేటప్పుడు మాత్రం తీసేయండి. మిగతా టైంలో ఫ్రంట్ స్టిక్కర్ పెట్టేసుకోండి. ఎందుకోసమంటే ఎప్పుడు ఏ కెమెరా మనం రికార్డ్ చేస్తుందో మనకు తెలియదు. స్మార్ట్ ఫోన్ మెయింటైన్ చేసేటప్పుడు ఆల్వేస్ మెయింటైన్ ద స్టిక్కర్. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కేపబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎవరితోటి ఫోన్లలో మాట్లాడకండి. ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడేటప్పుడు మ్యాట్రిమోనీ ఎట్లా తెలుసా వాళ్ళు ఎంత సంపాదించారు తెలుసా? 2 కోట్లు సంపాదించారు. సింపుల్ తెలుసా? వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండే. వాడి భార్య అందంగా ఉంటుంది, వాళ్ళకి కష్టపడడం చేత కాదు. కాబట్టి ఏం చేశాడు, ఆమె ప్రొఫైల్ ఫోటో పెట్టాలి, జనాలతోటి ఇది రావాలి, రాగానే వాళ్ళతోటి చాటింగ్ చేయాలి. చాటింగ్ చేస్తే వీడే చాట్ చేస్తాడు, ఆమె చాట్ చేయదు, వీడంతా చాట్ చేస్తాడు. మధ్యలో ఈమెది వాయిస్ రికార్డు పంపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా వీడు హైప్ అయిపోతున్నాడు, మాట దొరికింది నాకు, అమ్మాయి దొరికింది అని హైప్ అయిపోతారు.
ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడడము చేయడము, వాళ్ళ దగ్గర గిఫ్ట్లు అవన్నీ కూడా లాగడము, ఆల్ ఆఫ్ సడన్గా ఈమె గొడవ పెట్టేసుకుంటుంది. ఇవన్నీ ఎక్కడ ఫోన్లోనే జరిగిపోతాయి ఇవన్నీ. సడన్గా గొడవ, నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు నన్ను అట్లంటావా ఇట్లంటావా అని చెప్పి ఒక గొడవ పెట్టేసుకొని కాలు కట్టు. వీడు ఇప్పటిదాకా గిఫ్ట్లు ఇచ్చింది ఎందుకు ఇచ్చాను ఏమి ఇచ్చాను వీడికి తెలియదు. ఇంకా అక్కడికి కథం. ఏమన్నంటే मैं तुम्हारा पूरा కాల్ రికార్డ్ कर लिया, చాటింగ్ రికార్డ్ कर लिया, तुम्हारे ऊपर కేసు కरूंगा. మొత్తం నీ కాల్ రికార్డ్ చేసుకున్న చాటింగ్ రికార్డ్ ఉంది, నువ్వు నన్ను అట్లన్నావు ఇట్లన్నావు, నాకు ఆ ఫోటోలు పంపించావు ఈ ఫోటోలు పంపించావు, నీ మీద కేసు పెడతా. కామన్ మ్యాన్ ఏం చేస్తాడు, ఒకవేళ పేరున్నా ఎవరున్నా, అమ్మో మా అమ్మ నాన్నకి తెలిస్తే ఎట్లా, ముఖ్యంగా పెళ్లి విషయంలో అయ్యేసరికి అమ్మో నా జీవితం అంతా నాశనం అయిపోతుంది అని చెప్పి భయం. ఇట్లా వాళ్ళు ఇద్దరు కలిసి బ్లాక్మెయిల్ చేసి 1.5 కోటి వరకు లాగారు. మధ్యలో ఎవడో ఒక్కడు తిక్కలోడు తగిలాడు, వాడు అడ్వకేట్ కాబట్టి పట్టుకొని మొత్తం కూడా వీళ్ళడు మొత్తం పట్టుకొని లాగాడు కంప్లీట్గా. అసలు వీళ్ళు ఈ ఫోన్ నెంబర్ ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు, ఎన్ని నెంబర్లు ఇచ్చేస్తారని చెప్పి ఒక ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి మొత్తం తీస్తే వాళ్ళు దొరికారు. తీరా చూస్తే వాళ్ళ మీద ఏం చేయడానికి లేదు, బికాస్ దెర్ ఆర్ నో ఎవిడెన్సెస్. ఎవిడెన్స్ చెప్పడానికి ఎవరైనా సాక్ష్యం రావాలి కదా, ఎవడు రాడు. ఎందుకోసమంటే ఈ విషయాల లోపల రారు, ధైర్యం చేసి సాక్ష్యం చెప్పడానికి రారు. ఆఖరికి ఆ కేసు కూడా ఓడిపోవడం జరిగింది. సో ఇలా ఉంటుంది, హనీ ట్రాపులు జరుగుతాయి. ముఖ్యంగా ఎంత లస్ట్ తోటి మీరు జీవిస్తే మీరు అంత కష్టాలు పడతారు. సో లస్ట్ పక్కన పెట్టండి. ఇంకా నేను ఇవన్నీ కొన్ని మీకు చెప్పకూడదు, ఒక ఆధ్యాత్మిక స్థానం నుండి నేను చెప్పకూడదు, కానీ పూర్వకాలం కూడా ఇవన్నీ ఉన్నప్పుడు యక్షభూమికి వెళ్ళమని చెప్పేవాళ్ళు. సో యక్షభూమి అని అంటే సముద్రం దాటిపోవాలని చెప్పేవాళ్ళు అనమాట. సో అప్పటి యక్షభూమి ఇప్పటి యక్షభూమి అదే, ఇది నార్త్ ఈస్ట్ ఏషియా ప్రాంతం అన్నమాట. ఇప్పుడైతే థాయిలాండ్ ఉంది, పూర్వకాలము బాలి, ఇండోనేషియా అవన్నీ కూడా అలాగే ఉండేటివి. కాబట్టి ముఖ్యంగా అతి లాలస వద్దు, తొందరగా ఎవరు కూడా ట్రాప్లోకి ఇరుక్కోకండి. ఒక సందర్భంలో నేను కూడా ట్రాప్లో ఇరుక్కునేటోడిని, నన్ను అమ్మవారు భగవంతుడు నన్ను రక్షించారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ట్రాప్లో ఇరుక్కుంటారు. ఇరుక్కోవద్దు అని అంటే నిరాశగా ఉండండి. మీ ఆశ మీరు ఎక్స్ప్రెస్ అయిపోకండి, తొందరగానే ఎక్స్ప్రెస్ అయిపోకండి, ఆశ చూపించకండి. ఇట్లా ఫైనాన్షియల్ ట్రాప్స్ కూడా ఉన్నాయండి, భయంకరమైన ఫైనాన్షియల్ ట్రాప్స్ ఉన్నాయి. సో ట్రాప్ అవ్వకండి. బీ సేఫ్, బీ హ్యాపీ, బీ అవేర్. సో ఏ లింకులు పడితే ఆ లింకులు క్లిక్ చేయకండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.